ప్రజారాజ్యం పార్టీ విలీనం చేయడానికి గల కారణాలు ఏమిటి అనేది అఫీషియల్గా అయితే నాగబాబు చెప్పడం జరిగింది. అదే కాకుండా అల్లు అరవింద్ చాలా బిజినెస్ మైండెడ్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. అసలు అది ఎందుకు చెప్పారు ఏంటి? సో ఈ మధ్య కాలంలో అల్లు ఫ్యామిలీ అని మెగా ఫ్యామిలీ అని చాలా మంది కూడా వివాదాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, మాట్లాడుకోవడం ఇట్లా రకరకాలుగా వినిపిస్తున్నప్పటికీ వాళ్ళ మధ్య నిజంగానే వివాదాలు ఉన్నాయంటే అది ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు. కాకపోతే ఇంకొక వార్డు కొత్తగా ఏమి వినిపిస్తుంది అంటే ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారిది కాంగ్రెస్లో విలీనం చేయడం వెనకాల ఖచ్చితంగా అల్లు అరవింద్ హస్తం ఉంది, ఆయన వల్లనే ఇదంతా కూడా జరిగిందని కొంతమంది కూడా మాట్లాడుకుంటున్నారు. సో వీటన్నిటి కూడా నాగబాబు మాత్రం రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఒక క్లారిటీ ఇచ్చాడనమాట. ఎట్లా అంటే దీని వెనకాల ఈయన హస్తం ఎంత మాత్రం కూడా లేదు, మేమందరం కూడా మాట్లాడుకొని ఒక డెసిషన్ తీసుకున్నాం తప్ప మేమందరం తీసుకున్న ఒక కారణానికి ఒక్కడిని కారణం చేయడం తప్పు, ఆయన హస్తం ఏమాత్రం కూడా లేదు. ఒకవేళ మేము కాంగ్రెస్లో విలీనం చేయకుండా ఇంతవరకు ఓపిక పట్టుంటే ఖచ్చితంగా చిరంజీవి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండేవాళ్ళు. అదేవిధంగా అప్పట్లో కూడా ఆయనకు అంత స్టామినా ఉంది, అంత శక్తి ఉంది, ప్రజలకు మంచి చేసే వ్యక్తిత్వం కూడా ఆయనకు ఉంది. కాకపోతే ఎందుకు ఆయన ముందుకు రాలేకపోయాడంటే దానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. అప్పట్లో హెవీ కాంపిటీషన్ అనమాట, ఇక్కడ టీడీపీ నుంచి కావచ్చు, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఇవన్నీ కూడా. అండ్ అప్పట్లో మనకు ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చనిపోవడం జరిగింది. సో అప్పట్లో అందరూ కూడా చాలా మంది ఆయనకు వీరాభిమానులు ఉన్నారు, చాలా మంది కూడా ఆయనకు పూజించే వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఉన్నారు. రాజశేఖర రెడ్డి అంటే చాలా మంది అభిమానులు ఉన్నారు. సో అలాంటి క్రమంలోని అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ టీడీపీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. సో ఇంత హెవీ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ కూడా చాలా మంది ఓట్లు వేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 18% ఓట్ బ్యాంకింగ్ వచ్చింది. ఓన్లీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచే 21% ఓటింగ్ వచ్చిందంటే ఖచ్చితంగా మేము గెలిచినట్టే. ఓడిపోయాము మేము ఇప్పటికి కూడా అనుకోం. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఖచ్చితంగా ఇప్పుడు ఇంత హెవీ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఒక పార్టీ ముందుకు రావాలంటే ఎన్నో ఆటుపోట్లు ఉండాలి. అండ్ చిరంజీవి గారు కావచ్చు, మేమందరం కూడా దీన్ని ఎదుర్కోలేకపోయాం. సో అందుకోసమని మేము మాత్రం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉండేదంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం కావచ్చు. సో ఇవన్నీ కూడా చూసుకుంటే మధ్యలో అసలు ఏ విధంగా ఉండాలి, మేము వెళ్ళాలా వద్దా, ఇక్కడ ఈయన కాంగ్రెస్ పార్టీ తరపునే వచ్చాడు కాబట్టి ఇదంతా కూడా చూసుకొని వాళ్ళు మాత్రం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. సో తర్వాత నుంచి కూడా అల్లు అర్జున్ హస్తం ఉందని, అల్లు అరవింద్ హస్తం ఉందని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. సో ఇదంతా కూడా ఏ మాత్రం కూడా నిజం లేదు. ఇక్కడ అల్లు అరవింద్ కావచ్చు, మేమందరం కూడా మీరు ఎంత బయట మాట్లాడుకున్నప్పటికీ మేమందరం కలిసి కట్టుగానే ఉంటాం. ఏ డెసిషన్ తీసుకున్నా కూడా అందరం మాట్లాడుకొని తీసుకుంటాం. ఇప్పుడు ఒక పార్టీ పెట్టినప్పుడు ఓన్లీ చిరంజీవి ఒక్కటి దాని గురించి పోరాడి ఆయన ఒక్కడే తిరిగి ఆయన ఒక్కడే ప్రచారం చేసుకోడు కదా, మేమందరం కూడా ఉంటాం. ఏ డెసిషన్ తీసుకున్నా మేమందరం మాట్లాడుకొని తీసుకుంటాం. కాబట్టి ఓన్లీ అల్లు అరవింద్ హస్తమే ఉంది, ఆయన వల్లనే విలీనం చేశారు, ఇదంతా కూడా తప్పు అనే విధంగా ఆయన మాత్రం క్లియర్ అండ్ క్లారిటీ మాత్రం ఇవ్వడం జరిగింది.